మన ఫస్ట్ రెసిపీ లెమన్ జింజర్ వాటర్. కొంతమంది మైగ్రేన్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాల స్మెల్స్ వల్ల కానీ కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల కానీ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి సివియర్ హెడేక్స్ రావడం, వామిటింగ్స్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వాటర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో వాటర్ అన్నది ఎక్కువగా తీసుకోవాలి. డీహైడ్రేషన్ అవ్వకుండా బాడీని మనం టేక్ కేర్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే వాటర్, అది కూడా వామ్ వాటర్ తీసుకుంటే చాలా మంచిది. మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అంతేకాకుండా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఇలా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా వామ్ వాటర్ అనేది చాలా చాలా మేలు చేస్తుంది. సో ఆ వామ్ వాటర్ ప్లెయిన్గా కాకుండా మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాం. అవేంటి అంటే అల్లం. మీకు తెలుసు కదా, అల్లంలో ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఇలా అల్లం దంచి వేసిన నీళ్ళని తీసుకుంటే కూడా చాలా మంచిది. సో కొంచెం యాడ్ చేసుకుందాం. మనం దంచిన ఈ అల్లం నీళ్ళలోకి వేసేసుకుందాం. సో అల్లం ఎంత మేలు చేస్తుందంటే చాలా రకాల క్యాన్సర్స్ రాకుండా కూడా మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే అల్లం నీళ్లు కానీ లేకపోతే అల్లం కానీ మనం ప్రతిరోజు డైలీ డైట్లో ఒకసారైనా తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. అల్లంని చాలామంది ఏంటంటే ఇలా దంచి వాటర్లో వేసి తీసుకోవచ్చు, లేదా టీలో వేసి తీసుకోవచ్చు. చాలా మందికి టీస్ తాగే అలవాటు ఉంటుంది కదా, పాలు వేసుకోకుండా బ్లాక్ టీ తయారు చేసుకున్న వాళ్ళు కూడా ఇలా అల్లం దంచి వేసుకుంటే చాలా మంచిది. లేదు అంటే రెసిపీస్లో కూడా అల్లం ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు మనం వేసుకుందాం తులసి ఆకులు. తులసి ఆకుల్లో ఎన్నో రకాల ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు ఆ విషయం. సో తులసి ఆకు కూడా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా మేలు చేస్తుంది. సో తులసి ఆకుల్ని వేసుకుందాం ఇందులోకి. అలాగే కాస్త బ్లాక్ సాల్ట్ వేసుకుందాం అండ్ లెమన్ జస్ట్. వైటమిన్ సి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది కాబట్టి మనం ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఫైట్ చేయగలుగుతాం. సో వైటమిన్ సి అంటే మనకి చాలా రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటుంది. ఈ లెమన్ జస్ట్ ఏదైతే ఉందో అంటే మన నిమ్మకాయ మీద తొక్క ఉంటుంది కదండి, స్కిన్, అదనమాట. ఇందులో మరింత ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ వైటమిన్ సి మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, ఎటువంటి రోగాలు కూడా రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ లెమన్ జస్ట్ని కూడా మనం ఈ వాటర్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా బాయిల్ చేసుకోవాలి. చాలా మందికి మైగ్రేన్ ఎప్పుడు ట్రిగర్ అవుతుందంటే ఏదైనా స్మెల్ వల్ల కానీ టేస్ట్ వల్ల కూడా ట్రిగర్ అవుతుంది. ఫర్మెంటెడ్ ఫుడ్స్ కొంతమందికి పడవు. అండ్ అలాగే కొన్ని ఫ్రేగ్రెన్సెస్ కానీ, అంటే లైక్ పర్ఫ్యూమ్స్ కానివ్వండి, బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా చాలా మందికి పడవు. సో అలాంటి స్మెల్ ఏదైనా వాళ్ళు ఇన్హేల్ చేసినప్పుడు కూడా మైగ్రేన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే వేటి వల్ల వస్తుందో చూసుకొని వాటికి దూరంగా ఉండడం కూడా మంచిది. సో బాయిల్ అయిపోయింది, చూసారు కదా. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం తేనె వేసుకుందాం. సో మరీ వేడిగా కాకుండా దీన్ని వామ్గా తీసుకుంటే మంచిది. లాస్ట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి వేసుకుందాం. లెమన్ జింజర్ వాటర్ రెడీ అయిపోయింది. లెమన్ జింజర్ వాటర్కి కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు 1 కప్పు, నల్ల ఉప్పు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, నిమ్మ తొక్కలు 4, తులసి ఆకులు 1 కప్పు. లెమన్ జింజర్ వాటర్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి నీళ్లు వేడి చేసుకొని అల్లం దంచి వేసుకొని ఆ తర్వాత బ్లాక్ సాల్ట్, నిమ్మ తొక్కలు,
తులసి ఆకులు వేసి బాగా మరిగించుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని కొంచెం తేనె వేసి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే లెమన్ జింజర్ వాటర్ రెడీ.